బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అక్కడ వరంగల్లో కొండా మురళికి వ్యతిరేక వర్గం భేటీ అయ్యింది. ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమావేశం జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి సమర్పించారు లేఖ. ఆ లేఖపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొండా మురళిపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఫైర్ అవుతున్నారు. కొండా మురళి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటున్నారు సారయ్య. సొంత మండలంలోని జెడ్పీటీసీగా మురళి ఓడిపోయారంటూ చెప్పుకొచ్చారు ఆయన. వరంగల్ జిల్లాలో అన్ని పార్టీలు మారిన వ్యక్తి మురళి అంటూ ధ్వజమెత్తారు సారయ్య. కేసీఆర్ మురళికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. మురళి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసన్నారు సారయ్య. భేటీలో పాల్గొన్నారు నాయని రాజేందర్, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ భేటీ కావడం ప్రస్తుతం అక్కడ రాజకీయంగా సంచలనంగా మారింది. వరంగల్ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం మొదలైందా? ప్రస్తుతం ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? కొండా మురళికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? అటువంటి చర్చ అక్కడ జోరందుకుంటోందా? విజువల్స్ లో మీరు చూస్తున్నారు. కీలక నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆ భేటీకి హాజరు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెంకటరత్నం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఎటువంటి భేటీ జరుగుతోంది? ఎన్ని గంటల నుంచి భేటీ జరుగుతోంది? సచిన్, నిన్న కొండా మురళి హైదరాబాద్ కు వచ్చి మాట్లాడిన తర్వాత తను హైదరాబాద్ అంటే రాష్ట్ర రాజధాని కేంద్రంగా కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడినటువంటివి కూడా వివాదాస్పదంగా మారి ఒక హెచ్చరికలాగానే ఇక్కడ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడికి ఇప్పుడు కొండా మురళి ఇంత మాట్లాడుతున్నప్పుడు ఆయన అంత సీనియం లేదన్నటువంటి విషయాలు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కనీసం సొంత మండల కేంద్రంలో కూడా ఒక జడ్పీటీసీగా ఓడిపోయినటువంటి కొండా మురళి మాకేం చెప్తాడని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మహబూబాబాద్ జిల్లాతో పాటు తను అన్ని రకాల క్రియాశీల నేను 30 ఏళ్ల నుంచి రాజకీయంగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చానని చెప్తున్నటువంటి ఆ కొండా మురళి తన దగ్గర అసలు ఏమీ లేదు. ఇప్పటి వరకు ఈ అధిష్టానానికి ఇచ్చినటువంటి నివేదిక కూడా చాలా తప్పుల తడకగా చెప్పుకుంటున్నారు. సొంత డబ్బానే కొట్టుకుంటున్నారు తప్ప అసలు పసలేని నాయకుడు ఎవరైనా ఉంటారని కొండా మురళి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కేఆర్ నాగరాజును కూడా ఉదరిస్తున్నారు. అతను ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫైల్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాలకు అతీతంగా ఉండేటువంటి ఒక సెక్యులర్ పార్టీగా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కుల చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు కొండా మురళి చేస్తున్నాడు. ప్రతి దగ్గర కూడా అనేక ఇబ్బందులు కూడా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తను కూడా మారని పార్టీ లేదు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మరోవైపు కొండా మురళి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతానికైతే ఇక్కడ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఇక్కడ కడియం శ్రీహరి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ అర్బన్ సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్తో పాటు ఇక్కడ డీసీసీ అధ్యక్షురాలు వరంగల్ ఎర్రబెల్లి స్వర్ణ కూడా భేటీ అయ్యారు. ఇక్కడ బస్వరాజ్ సారయ్య మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య కూడా ఇక్కడ భేటీ అయ్యారు. ప్రస్తుతానికి బస్వరాజ్ సారయ్య కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ ఈ కొండా మురళి ఇక్కడ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు మంచి వేలో వెళ్ళిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళు వర్గ విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అధిష్టానానికి ఇచ్చినటువంటి మొత్తం నివేదిక కూడా తన గొప్పదనాన్ని చెప్పుకుంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేయలేదా అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తే విధంగానే ఉన్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కొండా మురళి చేస్తున్నటువంటి విషయాల వల్ల అనేక మంది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాము. ఈ వచ్చే నెల 4వ తారీఖు దీనిపై క్రమశిక్షణ సంఘం నిర్ణయం ప్రకటిస్తుందని కూడా ఈ వేదికగా చెప్పారు. అంటే 4వ తారీఖు వరకు ఏం నిర్ణయం వెలువడుతుంది అన్నటువంటి కోణంలో కూడా మేము కూడా సంయమనం పాటిస్తున్నామని చెప్పి అన్నారు. మరి ఈ సమావేశాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మీడియా విధుల్లో అందరం ప్రశ్నించిన తర్వాత ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఏంటంటే వచ్చే నెల 4వ తారీఖు ఇక్కడ మల్లికార్జున ఖర్గే కేంద్ర నాయకులు కాబట్టి, అంటే డీసీసీ నాయకులు, అంటే సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది ఒక సమన్వయ సమావేశం లెక్కనే మేము ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఇది రాజకీయాలకు కాదు. క్రమశిక్షణ చర్యలను మేము పాటిస్తూనే అధిష్టానానికి ఇచ్చినటువంటి విషయంపై గౌరవం ఉంచుతూనే మేము వచ్చి రాబోయే ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నటువంటి సందర్భంగా ఎట్లాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలి, ఎట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడ 4వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేము సిస్టమేటిక్ గానే ఉంటున్నాం. కానీ కొండా మురళి మాత్రమే ఇక్కడ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నాడు. రాష్ట్ర రాజధానికి వచ్చి అక్కడ కూడా మళ్ళీ క్రమశిక్షణను ఉల్లంఘించేటువంటి ఆ పరిస్థితి ఇక్కడ తన మాటల్లో కనిపిస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ వర్గాల్లో మళ్ళీ కలకలం మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ సమావేశమైంది ఒక
కొండమురళి విషయం అనేది అందులో ఒక భాగమే తప్ప ఇక్కడ కొండమురళి గురించి మాత్రమే ఇక్కడ మేము వచ్చి సమావేశాలు పెట్టలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మీటింగ్ కొనసాగుతుంది. 2 గంటల పాటు కూడా ఈ మీటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో లంచ్ బ్రేక్ వరకు ఇప్పుడు వాళ్ళు ఒకసారి కిందికి వచ్చారు. మళ్ళీ భేటీలో కూర్చోవడానికి మళ్ళీ పైకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే భేటీ అయిన తర్వాత అందరూ కలిసి ఇన్ఫాక్ట్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? అయితే మొదటగా ఇక్కడ వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలు దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నుండి 4 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మీడియా అప్పటి నుండి వెయిట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తోటి అలాగే డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వీళ్ళు కిందికి వచ్చారు. కిందికి వచ్చి మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇది కేవలం కొండా మురళికి సంబంధించినటువంటి అంశాలనే ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు వీళ్ళు తీసుకుంటున్నారు. కొండా మురళి అధిష్టానానికి చెప్పినటువంటి విషయాలు ఏమున్నాయి, ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఏందన్నటువంటి కోణంలో వీళ్ళు చర్చించుకున్నారు. అదే విషయాన్ని కూడా మీడియాకు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా కొండా మురళి ప్రస్థానం ఏమాత్రం అసలు బాగలేదు అనుకో ఆ సొంత ప్రాంతాల్లోనే జెడ్పీటీసీగా ఓడిపోయినటువంటి నేపథ్యం అనేది. కాబట్టి ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీని నేను నడిపిస్తున్నాను చెప్పడంలో ఆంతర్యము ఆ ఉద్దేశము సరిగా లేదు. కాబట్టి అధిష్టానమే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటుంది అన్నటువంటి కోణంలో కూడా చెప్తున్నారు. ఇంకా మరొకటి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇక్కడ బీజేపీ మొన్న ఎంపీ ఎన్నికల్లో చూసినట్టయితే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తే మాత్రం ఇక్కడ కొండా సురేఖ తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ బీజేపీకి మెజార్టీ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి కాదు 3వ స్థానానికి పడిపోయింది. అంటే నువ్వు ఏం ప్రాతినిధ్యం వహిస్తున్నావు, నీకున్నటువంటి బలం ఏందనేది ఈ ఒక్క ఉదాహరణ చాలన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చాలా క్రియాశీలకంగా మారినటువంటి పరిస్థితి. దీన్ని బట్టే చూడవచ్చు కొండా సురేఖ కొండా మురళి బలాబలాలు ఎంత ఉన్నాయో సొంత పార్టీకి సంబంధించినటువంటి అంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మేమే గొప్ప అని చెప్పుకుంటున్నారు తప్ప అంత గొప్పదనం ఏం లేదని చెప్పి అంటున్నారు. తాజాగా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఆ ఓట్ల పర్సంటేజే ఇక్కడ తెలుస్తుందని చెప్పి అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి కంటే తక్కువ ఓట్లు వచ్చినాయన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నటువంటి సూచనలు మాత్రం ఇక్కడ చాలా గమనార్హంగా ఉన్నాయి. సచిన్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ పార్టీకి ఒక రిక్వెస్టేషన్ ఇవ్వబోతున్నారా, ఒక రిక్వెస్ట్ లెటర్ని ఇవ్వబోతున్నారా, లేదు ఒకవేళ పార్టీ కనుక తమ మాటను పట్టించుకోకపోతే రాజీనామా దిశగా వెళ్లే అవకాశం, లేకపోతే అటువంటి అంశానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుందా, భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఆ నాయకులకు సంబంధించి? వెంకటరత్నం అయితే వీళ్ళ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒకసారి మీ లైన్లో ఉన్న ఈ అంశానికి సంబంధించి నాయని రాజేందర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటారో చూద్దాం. ఇక్కడ భూపాలి గెలిపిస్తాడు, నేను గెలిపించినట్టు సోనకలు మైపామ ఇంత మన దేశానికి పెద్ద నాయకులు నువ్వు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ము ధైర్యం తెలుస్తుంది. ఎంపీ ఎలక్షన్ లో స్వయంగా మంత్రి ఉంటాను, నీకు వచ్చిన 9,000 7,000 మైనస్ ఎంత అయింది? ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీ లీడ్ వచ్చింది. ఒక్క సీట్ అడ్జస్ట్ అవుతుంది. నువ్వు థర్డ్ సెకండ్ టీఆర్ ఇంత ఘోరంగా ఓడిపోయి ఘోరంగా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటాం. కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ 4 మాట తిట్టడం తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పోయి సోనియా రైట్, అది వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వెంకటరత్నం, ఎగ్జాక్ట్గా మీకు నేను ఇందాక అడిగాను, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటి, పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, పార్టీకి రిక్వెస్టేషన్ లాంటిది ఇవ్వబోతున్నారా, ఒకవేళ పార్టీ పట్టించుకోకపోతే వీళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుందంటూ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది అక్కడ. వెంకటరత్నం, ఇక్కడ ఉన్నటువంటి గత కొద్ది ప్రాంతాల నుంచి గమనించినటువంటి పరిస్థితులను చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డితో పాటు మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ వాళ్ళంతా ఒక సిస్టమేటిక్ గానే క్రమశిక్షణ ఉన్నారు. పార్టీకి అంటు పెట్టుకునే ఉంటాం తప్ప మేము వేరే కాదన్నటువంటి ఒక కోణంలో కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. లైవ్ లో ఇక్కడ కేఆర్ నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. అలాగే పరికల ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారు వస్తున్నారు. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, దాదాపు ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? హైకమాండ్ 5వ తారీఖు వెయిటింగ్ చేయాలి. మేము అంతా హైకమాండ్ వాళ్ళు నిర్ణయించారు. కమిషన్ కమిటీ తీర్మానం ఏం నిర్ణయిస్తుంది దానిపైన నెక్స్ట్ యాక్షన్. 4వ తారీఖు వస్తున్నారు కదా, మరి మల్లికార్జున ఖర్గే గారు వచ్చేటువంటి ఏర్పాట్లైనా లేకపోతే ఇంకో ఏర్పాటు ఇక్కడ ప్రస్తుతానికి డిసిసి అధ్యక్షురాలు అంతే
అయితే ఒక్కొక్కరు కూడా మీడియాతో మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడతారు. సార్ మాట్లాడితే 2 ముక్కలు ఉంటుంది మరి. ఇప్పటి వరకు కొన్ని గంటలుగా సమావేశం జరుగుతుంది. ఏం చర్చించారు సార్? జిల్లా అభివృద్ధి మీద అది హాస్పిటల్ మన ఎంజిఎంది కానివ్వండి, హాస్పిటల్ది కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది కానివ్వండి, ఎయిర్పోర్ట్ది కానీ వాటి మీద పురోగతి కోసం వాటి పురోగతి గురించి మేము అన్ని కూడా చర్చించడం జరిగింది. మరోసారి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీని మీద సమీక్ష మరోసారి ఎంతవరకు వచ్చినాయి డిపిఆర్ అన్నిటి మీద ఒకసారి మళ్ళీ ఇది చేసుకోవాలని ఆలోచనతో జిల్లా అభివృద్ధి మీద మాత్రమే చర్చ జరిగింది. ఓకే ఓకే. ఇక్కడ వేరే పార్టీ క్రమశిక్షణ సంబంధించి ఇంకేమన్నా వచ్చాయా సార్? దాని అధిష్టానం ఉన్నది, క్రమశిక్షణ సంఘం ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు అన్నారు. దాంట్లో మనం బయట మీడియా ముందు మాట్లాడదని చెప్పినాక కూడా దాని గురించి మాట్లాడు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కారం చేసుకుంటాం. అది పెద్ద సమస్య కాదు. అయితే ప్రస్తుతానికైతే ఇక మన స్టేషన్ కనుపరి ఎక్కడ ఎంసీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మెగా టెక్స్టైల్ పార్క్ లో పెండింగ్ ఇష్యూస్, ఈ 5 ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారిని కలవాలి. 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అంటే 2 మంత్రులు, 2 ఎంపీలు, ఆల్ ఎమ్మెల్యేస్, ఇతర రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి నివేదించి జిల్లా అభివృద్ధి పైన మనం ఫోకస్ చేయాలి. ఈ చిన్న చిన్న అనవసరమైన అభిప్రాయ భేదాలతోని మన జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడుతున్నది. మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలని కూడా అనుకుంటున్నాం. మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాల మీద మేము ఇక్కడ చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ ఇదివరకైతే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఇచ్చినటువంటి హామీల పరంగానే ఇక్కడ మేము సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ 4వ తారీఖు కూడా మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారు. వాళ్ళు దానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు సార్? మేము ప్రతి డివిజన్ ప్రెసిడెంట్, గ్రామ అధ్యక్షులు, జిల్లా కమిటీలు, మండల్ కమిటీలు అందరం కూడా కలిసి బయలుదేరాలనేది ఒకటి చర్చించుకోవడం జరిగింది. 4వ తారీఖు నాడు ఉన్నది కాబట్టి దాని గురించి కూడా ఏర్పాట్లన్నీ బస్సులు ఏ విధంగా ఏది ఎట్లా అనేది కూడా చర్చ జరిగింది. దాంతో పాటు జిల్లా అభివృద్ధి మీద సమీక్ష మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మరోసారి చాలా రోజులు అయింది కదా, కొన్ని రోజులు అది చేయాలని. ఓకే, అయితే ఇక్కడ చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మేము మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా అభివృద్ధికి సంబంధించి మాట్లాడామని చెప్పి అంటున్నారు. ఈ అభివృద్ధికి సంబంధించి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక్కడ సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 4వ తారీఖున కూడా రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి ఎట్లా జన సమీకరణ ఎట్లా జరగాలి, ఎలా వెళ్ళాలన్నటువంటి వారి మీద కూడా ఉన్నాము అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సచిన్, ఇక్కడ ఓవరాల్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కొండా మురళిని ఒంటరిగా తను అంటే పార్టీని ధిక్కరిస్తున్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు గౌరవం లేనటువంటి వ్యక్తి కూడా పార్టీని కూడా గౌరవించే విధంగా లేనట్టే అన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేము పార్టీని అంటిపెట్టుకునే ఉంటాము, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే మేమందరం కూడా అదే నిర్ణయం తీసుకుంటాము, పార్టీ ఆలోచనల్ని తూచ తప్పకుండా పాటిస్తామన్నటువంటి సూచనలు కూడా ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం స్టేయర్ గారు కూడా చెప్తున్న మాటల్లోనే అంతరార్థంగా కనిపిస్తుంది. అంటే మేము పార్టీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలకు సంబంధించి కూడా అధిష్టానం ఎట్లాంటి సూచనలు చేస్తే అట్లాంటి విషయాలు మేము మాట్లాడతాం తప్ప ఇక్కడ 4వ తారీఖు వరకు ఎట్లాంటి మాటలు మేము మాట్లాడలేమన్నటువంటి ఒక సూచనలు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సచిన్ రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం ముదురుతోందా? ఈ రోజు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే దాదాపుగా అటువంటి మాట వినిపిస్తోంది. వరంగల్లో కొండా మురళి వ్యతిరేక వర్గం భేటీ అయింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఈ సమావేశం జరిగిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్రమశిక్షణ కమిటీకి కొండా మురళి సమర్పించిన లేఖపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కొండా మురళిపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఫైర్ అవుతున్నారు. కొండా మురళి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. ఆయన సొంత మండలంలోని జెడ్పీటీసీగా మురళి ఓడిపోయారంటూ చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లాలో అన్ని పార్టీలు మారిన వ్యక్తి మురళి అంటూ ధ్వజమెత్తారు. ఇక కేసీఆర్ మురళికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. ఆయన మురళి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. భేటీలో పాల్గొన్న నాయని రాజేందర్, అలాగే గంటా సత్యనారాయణ, నాగరాజు, లేవూరి ప్రకాష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళందరూ కూడా భేటీ అవ్వడం, ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు ఇప్పుడేం జరగబోతున్న అంశానికి సంబంధించి మరింత ఆసక్తికరంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అటు కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.